జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గుడ్ మార్నింగ్ బాబు. డాక్యుమెంట్స్ పంపించావా? బాబు అది ఏంటి నసుగుతున్నావు? ఏం లేదు బాబు. గౌతమ్ సార్ ఏమో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు. చక్రి బాబేమో ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళారు. మరి నువ్వేం చేస్తున్నావు? అంటే నేనే వెళ్దాం అనుకున్నాను బాబు, కానీ మీరేగా ఇంకో గంటలో మెటీరియల్ డెలివరీ చేయమన్నారు. మరి హాఫ్ అన్ అవర్లో ఈ డాక్యుమెంట్స్ జీకే కంపెనీకి చేరాలి. ఎలా? అదే అర్థం కావటం లేదు బాబు. అర్థం కాకపోతే నువ్వెందుకో. వద్దన్నా సిగ్గు లేకుండా దొంగచాటుగా తేరగా తింటున్న వాళ్ళు ఈ ఇంటి పరిధిలో చాలా మంది ఉన్నారు. బాబు మళ్ళీ అర్థం కాలేదు. పని లేని వాళ్ళని పట్టుకొని పని అప్పజెప్పు. ఆహా, అర్థమైంది బాబు. బాబు బాబు హ్మ్? ఇలా రండి బాబు. మనల్ని కాదులే. బాబు రోహిత్ బాబు, మిమ్మల్నే ఒకసారి రండి. నన్నా? అవును బాబు, తమర్నే. ఇలా రండి. వీళ్ళేంటి నన్ను లోపలికి రమ్మంటున్నారు? లోపలికి రండి బాబు. బాబురా, అబ్బాయి పిలుస్తున్నాడు. పని లేని వాళ్ళకి ఇలాంటి పనులైనా అప్పజెప్పు. కాస్త డబ్బులైనా వస్తాయి. నాన్న సామ్రాట్, ఎంత కాదన్నా, రోహిత్ మన ఇంటి అల్లుడు కదా. అలా పనిలేనివాడు, పనికి మాలినోడు అంటే కాస్త పని లేని వాళ్ళని పనికి మాలిన వాళ్ళని అంటారు. అందుకే తిన్న తిండికి పని అప్పచెప్పమంటున్నాను. నాలాంటి వాడు పని చేయలేక కాదు, నా స్థాయికి తగ్గ పని దొరక్క చేయట్లేదు. అవును మరి, ఇలాంటి వాళ్ళకి గవర్నర్ గిరి కట్టబెడతారు. బాబు, మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను, అవి జీకే కంపెనీలు ఇస్తారా? అంటే పోస్ట్ మ్యాన్ పనా? అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. నీలాంటి వాళ్ళకి అంత పెద్ద జాబ్ ఇవ్వరు. దానికి అర్హత ఉండాలి. అబ్బాయికి ఏం తక్కువ? తెలివి, పట్టుదల మెండుగా ఉంటాయి. ఒక అవకాశం ఇచ్చి చూడు, దడదళ్ళాడిస్తాడు కదా బాబు. ఏం తక్కువ లేదు, అన్నీ ఎక్కువే. బద్ధకం, అలసత్వం, నిర్లక్ష్యం, దరిద్రం. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే ఏరి కోరి తెచ్చుకున్నారు. అందుకే ఆకలికి తట్టుకోలేక, పెళ్ళానికో ముద్ద పెట్టుకోలేక అన్నం దొంగతనం చేశాడు. నాన్న సామ్రాట్, ఎన్నాళ్ళు వేరు ఇప్పుడు వేరురా. ఇప్పుడు పెళ్ళైంది కదా నాన్న, ఇక బాధ్యతగానే ఉంటాడు. ఇప్పుడు ఒక పని అప్పచెప్తున్నావు కదా, నీకే తెలుస్తుంది. పని ఏదైనా పట్టుదల ఉండాలి, ఫలితం ఎంతైనా పర్ఫెక్షన్ ఉండాలి. ఇప్పుడు చేసే పని రేపటి భవిష్యత్తుని మనకి చూపించాలి. అది ఇలాంటి వాడికి రావాలంటే తపస్సు చేయాలి. మరీ అంత తీసి పారేయకండి సార్. మీరు డెవలప్ అయ్యారు. మీకు మీ తాతగారి బ్యాక్గ్రౌండ్, మీ నాన్నగారి సపోర్ట్ అన్నీ ఉన్నాయి. కానీ నాకేదీ లేదు, ఎవరూ లేరు సార్. పది మెట్లు ఎక్కాలంటే మొదటి మెట్టు ఎక్కాలి. 10 రూపాయలు సంపాదించాలంటే
ఒక్క రూపాయి ఉండాలి. ఆ రూపాయి లేకే నాలాంటి జీనియస్ ఇలా ఉండిపోవాల్సొచ్చింది. అచ్చా, ఒక్క రూపాయితో ఏదైనా చేయొచ్చా లవంగం? బాబుగారు చెప్తున్నారు కదా బాబు. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అని కాదు సార్. ఓ 1,00,000 రూపాయలుంటే ప్రపంచాన్నే దున్నేయొచ్చు. ఏమన్నావు? మళ్ళీ అను. 1,00,000 రూపాయలుంటే ఎంతైనా సంపాదించొచ్చు అంటున్నాను. ఓహో, 1,00,000 రూపాయలుంటే ఎంతైనా సంపాదించవచ్చా? అవును సార్. అది లేకే కదా ఈ తిప్పలు. ఎంత టైంలో? ఆ, ఎంత 1,00,000కి 1,00,000 సంపాదించాలంటే ఓ 2 నెలలు చాలు. లవంగం, బాబు. ₹1,00,000 పెట్టుబడి 2 నెలలు కాదు, 3 నెలలు టైం తీసుకో. 2 లక్షలు సంపాదించి చూపించు, నీతిగా నిజాయితీగా. నువ్వు చెప్పేవంటే సంపాదిస్తాడు, సాధిస్తాడు బాబు. 3 నెలలు టైం ఇచ్చారుగా, ఇక చూడండి నేనేంటో నా తెలివేంటో చూపిస్తాను. అందరూ వినండి, ఏ ఒక్క మాట మర్చిపోకండి. అన్నయ్య, ఇంతటి అవకాశం ఇచ్చావు కదా, రోహిత్ ఖచ్చితంగా నీ మనసు గెలుచుకుంటాడు. లవంగం, పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.